జర్నలిస్టుల అరెస్ట్ సంచలనంగా మారింది. ఎన్టీవీ ఛానల్కి సంబంధించిన జర్నలిస్టుల అరెస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓ మంత్రి మహిళా ఐఏఎస్ వార్తా విషయంలో ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు మేరకు అరెస్ట్ జరిగింది. అయితే ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్తో పాటుగా రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక ఎలాంటి ప్రొసీజర్ లేకుండా నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేశారనేది అటు జర్నలిస్ట్ సంఘాలు భావిస్తూ జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వెలుగక్కుతూ ఉన్నాయి. జర్నలిస్టుల అరెస్టు పైన మాజీ మంత్రి కేటీఆర్ అండ్ హరీష్ రావు కూడా చాలా ఆగ్రహం గురయ్యారు. ఏకంగా డీజీపీతో హరీష్ రావు మాట్లాడుకోవడం, కేటీఆర్ కూడా ట్వీట్ చేయడం సంచలనంగా మారి ఇక్కడ ఫొటోస్ మనం చూస్తున్నాం. సో అటు దొంతు రమేష్ అండ్ పరిపూర్ణాచారి ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. అర్ధరాత్రి సమయంలో పోలీసులు వారి ఇంటికి వెళ్ళి డోర్లు బద్దలు కొట్టి అరెస్ట్ చేశారనేది అటు కేటీఆర్, హరీష్ రావు తమ ట్వీట్లో మెన్షన్ చేసుకొచ్చారు. అయితే అక్రమ అరెస్టులు అని చెప్పి కేటీఆర్, హరీష్ రావు పలువురు బీఆర్ఎస్ నేతలు భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే సిసిఎస్ దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా నిరసన చేపట్టినట్టు తెలుస్తుంది. ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాం. రైట్ సైడ్లో హరీష్ రావు ట్వీట్ చూస్తున్నాం. పాలన చేతగాని సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ఇళ్లలో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్ళు ఏమైనా తీవ్రవాదులా? జర్నలిస్టుల వరుస అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి అని హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇక తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవంపై పనిగట్టుకొని ఈ రకంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారని చెప్తున్నారు. మరోవైపు ఇటు అరెస్ట్ల కంటే ముందు ఆ కథనాలని అటు ఎక్కడైతే కంప్లైంట్ రైజ్ అయిందో, సో సిసిఎస్లో సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ రైజ్ అయిందో సిసిఎస్ నుంచి అటు నాంపల్లి దగ్గర కూడా సో హానరబుల్ 12th అడిషనల్ కోర్టు నాంపల్లిలో కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు. ఈ రకంగా ఐటీ యాక్ట్ ప్రకారంగా కేసు నమోదైంది కాబట్టి దాన్ని వేరే కన్సిడర్ చేయాలని చెప్పి అన్ని రకాల పర్మిషన్ తీసుకున్న తర్వాత ఈ కేసు ముందు పడింది. దీనిపైన సిట్ని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సో సిట్ని ఏర్పాటు చేసింది. ఆ సిట్లో సజ్జనార్ సూపర్విజన్లో ఎన్ శ్వేత దీనికి ఓవరాల్ సిట్ ఇన్ఛార్జ్గా ఉంటారు. యోగేష్ గౌతమ్, వెంకటలక్ష్మి, అరవింద్ బాబు, ప్రతాప్ కుమార్, గురు రాఘవేంద్ర, శంకర్ రెడ్డి అండ్ హరీష్ వీళ్ళందరూ సిట్లో సభ్యులుగా ఉన్నారు. సో ప్రస్తుతానికి అందరూ కూడా ఈ కేసు పైన విచారణ జరుపుతున్న క్రమంలో రాత్రి అర్ధరాత్రి సమయంలో ఈ ముగ్గురు అరెస్ట్ చేశారు. దొంతు రమేష్, పరిపూర్ణాచారి అండ్ సుధీర్ ముగ్గురు అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతానికి పోలీస్ అదుపులో ఉన్నారు. ఈ విషయం పైన జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వెలుగక్కుతున్నాయి. కేటీఆర్ ట్వీట్ చూద్దాం. కేటీఆర్ చేసిన ట్వీట్లో స్ట్రాంగ్లీ కండెమ్ ద అరెస్ట్ ఆఫ్ 3 జర్నలిస్ట్ డ్యూరింగ్ ద ఫెస్టివల్. కాంగ్రెస్ రూలింగ్ తెలంగాణ రిమైన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ డేస్ ఎవ్రీ సింగిల్ టైమ్. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ తలపిస్తోంది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం చూస్తున్నాం. ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ how Telangana DGP is hell bent on treating journalists like criminals. You could have served them notices and called them for investigation. Going to journalists' homes in the dead of night is definitely a stretch. So వాళ్ళని పిలిచి విచారించాల్సింది, నోటీసులు ఇవ్వాల్సింది. ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళ ఇళ్ళని తలుపులు బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం అక్రమం అని చెప్పి కేటీఆర్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. I demand immediate release of the arrested journalists. No one of the section are non-bailable. So why did the Telangana police decide to terrorize journalists and their families with these midnight arrests? I request Telangana DGP to follow the due legal process and not play in dirty politics of Congress party and its lowest leadership. So ఇది ఆయన చేసిన ట్వీట్. అంటే అర్ధరాత్రి అక్రమ అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్తూనే వాళ్ళపై నాన్ బెయిలబుల్ కేసులు కాలేదే, ఎందుకు వారిని అర్ధరాత్రి సమయంలో ఇంత లేట్ నైట్లో అరెస్ట్ చేయాల్సి వచ్చింది? సో అది నాన్ బెయిలబుల్ కేసు కాదు, అది పెద్ద క్రైము కాదు, ఎందుకు అరెస్ట్ చేశారు రకంగా తెలంగాణ డీజీపీని ట్యాగ్ చేస్తూ హరీష్ రావు కేటీఆర్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. ఒకసారి ఈ అంశం పైన కాంగ్రెస్ నేతలు కూడా ఏ స్థాయిలో అయితే బీఆర్ఎస్ నేతలు జర్నలిస్టుల అరెస్ట్ని అక్రమం, దుర్మార్గం అని అంటూ ఉన్నారో అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైనే సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వెలుగక్కుతున్నారు. సో ఈ సంఘటన పైన జగ్గారెడ్డి స్పందించారు. జగ్గారెడ్డి ఏం మాట్లాడారు చూద్దాం. మొన్న 3 రోజుల కిందట కొన్ని యూట్యూబ్ ఛానల్లో వెంకటరెడ్డి గారి అధికారులకు సంబంధించిన కొన్ని వార్తలు వచ్చినాయి. నేను మొన్న ఇలాంటి వార్తలను వేయకపోవడం మంచిదని చెప్పడం జరిగింది. నేను మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే, సరే ఏం జరిగిందా ఏం జరగలేదని మనం పక్కకు పెడితే దీన్ని మీద కొంత నేను వీడియో ద్వారా నేను
కోరుతుంది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిట్ కమిటీ వేయడం జరిగింది. కొంతమంది జర్నలిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా వార్తలు వచ్చినాయి. రాత్రి 11-12 గంటల నుంచి కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. నేను సిట్ అధికారులకు కోరుతున్న ఏంటంటే కొంత మీరు కూడా కొంత ఆలోచన చేయండి. దీన్ని ఇక్కడికే అదంటే సిట్ అధికారులకు కూడా నేను కొంత నా ఆలోచన ఏంటంటే సరే కొంత మీకు కూడా ఆవేదన ఉంటుంది, అధికారుల మీద కూడా వార్త వచ్చింది కదా అనే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది. దాన్ని ఎవరు కూడా సమర్థించము. అధికారుల మీద రాజకీయ నాయకుల మీద ఎవరి మీద పర్సనల్ విషయాలు లేని ఉన్నట్టుగా వార్తలు వస్తే ఎవరు కూడా దాన్ని సమర్థించము, దాన్ని ఎవరు కూడా ప్రోత్సహించము. దట్టు మహిళా అధికారుల మీద అసలుగా అలాంటి వార్తలు వస్తే దట్టు ఎవరు కూడా మేము ప్రోత్సహించము. అధికారుల మీద వచ్చినా రాజకీయ నాయకుల మీద వచ్చినా లేనిది ఉన్నట్టుగా ఎవరు వార్తలు వేసినా అది తప్పే, దాన్ని తీవ్రంగా అందరం ఖండించాల్సిందే. అది ఏదో దాన్ని కూడా మనం ఆల్రెడీ ఖండించినాము. అయినా సరే ఇప్పుడు కమిటీ వేసారు, గవర్నమెంట్ కమిటీ వేసింది. కానీ కమిటీ కూడా ఇంత అర్ధరాత్రి పూట అరెస్టులు జర్నలిస్టులను అరెస్ట్ చేయడము, ఎంక్వైరీ చేయండి. ఏం జరిగింది ఏం జరగలేదు పిలవండి, ఎంక్వైరీ చేయండి. నిజాలేంది అబద్ధాలేంది ఎందుకు ఇట్లా అనేది ఎంక్వైరీ చేయండి. సిట్ అధికారులు మీ ఎవరైతే ఛానల్స్లలో వేసారో వాళ్ళ పిలిచి ఎంక్వైరీ చేయండి. కానీ రాత్రి పూట 11:30కు 12 గంటలకు 1 గంటలకు ఎక్కడ పడితే అక్కడ ఆ జర్నలిస్టులను అరెస్ట్ అనేది కొంత ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది. అర్ధరాత్రి జర్నలిస్టు అరెస్టు అనేది ఒక భయంకర వాతావరణానికి ఇది దారి తీస్తుంది. దీని మీద సిట్ అధికారులు, డీజీపీ గారు అధికారులు అందరు కూడా నేను గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి గారితో కూడా వారు కూడా అందరితోటి అధికారులతో మాట్లాడమని నేను కోరుతున్నా. ఏం లేదా నాకు ఇది ఒక రిక్వెస్ట్ అని నాకు జర్నలిస్ట్ మరి అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో అరెస్ట్ చేయడం అవసరమా? మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అది పండుగ కలర్ అరెస్ట్ చేయండి. అంత దాట్స్ ఓకే అన్న, అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినారు ఒకరిద్దరిని, తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు పట్టుకొచ్చి బాగుండదు కదా అన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రొఫెషన్ ఏముంటది. ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలవండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న, పండుగ పూట ఇబ్బంది పెట్టండి. రైట్. రాత్రికి రాత్రే దొడ్డిదారిన వారు ఉగ్రవాదులు కాదు, మావోయిస్టులు కాదు, నక్సల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు, అటువంటి వారిని అరెస్ట్ చేయడం తప్పు అని బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే భావిస్తోందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇదే రకంగా ఖండిస్తున్నారు. ప్రభుత్వ తీరుని, పోలీసుల యొక్క అత్యుత్సాహాన్ని ఎండగడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ చాలా మంది ధర్నాలకు దిగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కేటీఆర్ అండ్ హరీష్ రావు ట్వీట్ చేయడం చూస్తున్నాం. ఇందాక మీరు చూసిన దాంట్లో హరీష్ రావు ఏకంగా డీజీపీతో కూడా మాట్లాడడం చూస్తున్నాం. సో జగ్గారెడ్డి కూడా ఇది తప్పు, మీ డ్యూ ప్రాసెస్ని పాటించండి, కొంత ఈ పండుగ సమయంలో ఇలా చేయడం భయంకరమైన వాతావరణం దారితీస్తున్నట్టు కూడా జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి మధు ఉన్నారు. మధు, సో సిచ్యువేషన్ ఏంటి? ముగ్గురు జర్నలిస్టుల అరెస్టు వార్తల్ని జర్నలిస్ట్ సంఘాలు, రాజకీయ పార్టీలు ఎలా చూస్తూ ఉన్నాయి? సో ఒక అధికారి మంత్రికి సంబంధించిన వార్తల ప్రసారం పైన ఇటు ఎన్టీవీతో పాటుగా ఇంకొన్ని మీడియా ఛానళ్ల పైన కూడా కేసు నమోదైనట్టుగా వార్తలు వచ్చాయి. సో ఎన్టీవీ జర్నలిస్టులని ముగ్గురిని అరెస్ట్ చేయడాన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పోలీసులు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, తర్వాత కాంగ్రెస్ బీట్ వార్తలు చూసేటువంటి చారి, తర్వాత సెక్రటరియట్ వార్తలు చూసేటువంటి సుధీర్, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జయేష్ రంజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బిఎన్ఎస్ సెక్షన్లు 75, 78, 79, 351/1, 352/2 ఈ కేసు కింద కేసు నమోదు చేశారనేటువంటిది ప్రాథమిక సమాచారం ఉంది. కానీ పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహిళా ఐఏఎస్ అధికారి పైన ఇచ్చినటువంటి వార్తల విషయంలో నిజాలను బయటికి
తీసుకొచ్చేలాగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఏర్పాటు చేశారు. సజ్జనార్ నేతృత్వంలో ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ ముగ్గురే కాదు, ఇంకొక 7గురిని కూడా పోలీసులు వారిపైన కూడా దృష్టి పెట్టారనేటువంటిది వార్తలు ప్రస్తుతం జర్నలిస్ట్ సంఘాల నాయకుల సంబంధించినటువంటి మధ్య చర్చకు వస్తూ ఉంది. ఈ ముగ్గురిని ప్రస్తుతం సిసిఎస్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అక్కడికి పార్టీ నాయకులు చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముషిరాబాద్ ముఠా గోపాల్ అక్కడికి చేరుకున్నారు. జర్నలిస్ట్ సంఘాల నాయకులు అక్కడికి చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఇటు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు, తర్వాత ఇంకా కొంతమంది కాంగ్రెస్ నాయకులు, తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు, ఖండన చేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇచ్చిన తర్వాత నోటీస్ సర్వ్ చేసి విచారించే ప్రయత్నం చేయండి, కానీ అవన్నీ లేకుండా ఏదో దొంగల్లాగా డొకాయిట్లలాగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకుపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అసలు ఏం జరుగుతుందో దానిపైన దృష్టి పెట్టండి. పూర్తి స్థాయిలో సిట్ ఏర్పాటు చేశారుగా, సిట్టు దాన్ని పని తను చేసుకుంటుంది. డోర్లు పగలగొట్టి జర్నలిస్టులను తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది అని జర్నలిస్ట్ సంఘాలంతా కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఒక సూచన చేస్తున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులకు సంబంధించిన విషయంలో కాస్త సంయమనంతో ఉండాలి, ఆధారాలు లేకుండా వేయొద్దు, ఉన్న ఫోటో వేయొద్దు, బ్లర్ ఉండాలి, పేరు ప్రకటించొద్దు. సో అట్లాంటి విషయాల్లో మీడియా కూడా కాస్త సెల్ఫ్ కంట్రోల్తో ఉండాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా జర్నలిస్ట్ సంఘాలు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సిసిఎస్లో వారిని ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది. అరెస్టు చూపకుండా డైరెక్ట్గా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి డైరెక్ట్గా రిమాండ్కి పంపేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని జర్నలిస్ట్ సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఎందుకు ఇంతసేపటి వరకు కనీసం ప్రకటన, మా అదుపులోనే ఉన్నారు, మేమే వాళ్ళని తీసుకున్నాము, సో విచారిస్తున్నాము, కేవలం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి అంశాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? రెగ్యులర్గా మీడియాతోటే పోలీస్, పొలిటికల్, ప్రభుత్వం సిస్టమ్ అంతా ముడిపడి ఉంటుంది. అలాంటి జర్నలిస్టులను ఎందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది? కనీసం ఒక ప్రకటన కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. మనందరికీ తెలిసిందే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి డీజీపీతో మాట్లాడారు, ముఖ్యమంత్రితో మాట్లాడారు, సిట్ ఏర్పాటు చేయాల్సిందిగా చెప్పారు, విచారణ చేయాల్సిందే, ఖచ్చితంగా దీనిపైన బాధ్యులు ఉన్నారు, వారిని శిక్షించాలి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే ఎన్టీవీ ఒక ఖండన చేసింది, జరిగినటువంటి దానికి ఒక క్షమాపణ చెప్తూ ఒక ప్రకటన రిలీజ్ చేసింది వచ్చినటువంటి వార్తా కథనాన్ని. వారికి సంబంధించినటువంటి డిజిటల్లో రికార్డ్ చేసినటువంటి దాన్ని డిలీట్ చేశారు. అయినా కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి తీరుపైన ఒక కుట్రపూరితంగా ఒక పెద్ద కుట్ర ఉంది దీని వెనకాల అనేటువంటిది మంత్రి కోమటిరెడ్డి భావిస్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇంత విషం ఇచ్చి చంపేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నా మీద ఎందుకు ఇంత కక్ష అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడు సగం చచ్చిపోయినటువంటి స్టేట్మెంట్ చేశారు. సో దీన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎవరున్నారు దీని వెనకాల, వార్తా కథనం వెనుక? నిజంగా ఆధారాలు ఉన్నాయా? డ్యూ ప్రొసీజర్ ని పాటించలేదు అనేది హరీష్ రావు అంటున్నారు. ఇన్ఫాక్ట్ అక్కడ జర్నలిస్ట్ సంఘాల ఆగ్రహం కూడా కారణం ఇదే. రాత్రి అరెస్ట్ చేయడం తప్పు, డ్యూ ప్రొసీజర్ ని మీరు పాటించండి, నోటీసులు ఇవ్వండి, విచారణకు పిలవండి, వారి నుంచి సమాధానం తీసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేయండి, అంతవరకు ఓకే. కానీ రాత్రికి రాత్రి ఒక